సరిపోదు, ఇంకొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. దేవుని సమూహంలో ఉన్న మనము ప్రభువుని ఆరాధించుటకు ఇదొక మంచి తరుణం, ఇదొక మంచి సమయము, చాలా ప్రశస్తమైన సమయం. దేవుని మాటలు మనము విందాం ప్రియులారా. 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి మరి నాతో చెబుతున్న వ్యక్తిని మీరు చూడండి, ఈయన క్రీస్తు కాడా? వారు ఊరిలో నుండి బయలు వెళ్ళి ఆయన యొద్దకు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం మీకు ఉరియా గురించి చెప్పాను, ఎంతమంది గుర్తుందో? పోయిన వారం మీకు ఉరియా గురించి చెప్పాను. ఉరియా మందసం కోసం మంచి పట్టుదల కలిగిన వ్యక్తి అని, ధైర్యవంతుడని, అంతేకాకుండా నమ్మకస్తుడని, రాజనీతి కలిగిన వాడని, రాజు చెప్పినది శిరస్సు వంచి చేసిన వాడని, తన ప్రాణమును కూడా మరి మోసుకొని పోయి రాజ్యం కోసం, మందసం కోసం ప్రాణత్యాగం చేశాడని, తన సుఖాన్ని కోరుకోలేదని, తన సంతోషాన్ని కోరుకోలేదని, కేవలం మందసము దేవుని యొక్క సన్నిధి కోసం మాత్రమే నిలబడాడని మీకు పోయిన వారం చాలా చక్కగా వివరంగా అందించబడింది. మరి మీలో చాలామంది చక్కగా రాసుకున్నారు, విన్నారు. ప్రియులారా, మరి తర్వాత తేలిన ఫలితార్థం కూడా మీ ముందు ఉంచాలి. ఉరియా చంపబడ్డాడు. చనిపోయిన తర్వాత దావీదు తెలివిగా ఒక నటన ఆడినాడు. దావీదు ఒక తెలివిగా నటన చేశాడు. అదేమిటంటే, ఆ నటన ఏంటంటే, బెత్షెబాని ఇంటికి పిలిపించుకున్నాడు. బెత్షెబాని ఇంటికి పిలిపించుకొని, నీకు భర్తను కోల్పోయావు, నీకు భర్త లేడుక, యుద్ధరంగంలో నీ భర్త చనిపోయాడు కాబట్టి ప్రజలందరి ముందు నిన్ను ఆదరిస్తున్నాను, ఇక నేనే నీకు భర్తగా ఉంటాను, నువ్వు నా దగ్గర ఉండొచ్చు, అంతఃపురంలో ఉండొచ్చు, నీకు మంచి స్థానం ఉంటుంది అని ప్రేమ చూపించినట్టుగా, జాలి చూపించినట్టుగా, లేకపోతే ప్రజల ముందు ఒక ప్రేమ కలిగిన వ్యక్తి ఇతను అన్నట్టుగా నటించాడు. ప్రభునందు ప్రియులారా, ఇతడు చాలా ప్రేమ కలిగిన వాడు. నిజంగా భర్తను కోల్పోయిన తర్వాత ఆ తల్లికి దిక్కు మొక్కు ఎవరు లేకపోతే తానే ఒక భర్తగా ఉండాలని, దగ్గరగా తీసుకోవాలని, ఆ కుటుంబానికి పోషణగా ఉండాలని, నిజంగా దావీదు ఎంత మంచివాడు, దావీదులో ఎంత నీతి ఉంది, ఎంత మంచివాడు అనిపించుకునేటట్టుగా ఆమెను దగ్గరకు తీసుకోవడం జరుగుతూ వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఒక్కోసారి మనం చేసే కపటమైన పనులు ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగానే ఉంటాయి. ప్రజలు మనల్ని చాలా మెచ్చుకునే విధంగా ఉంటాయి. నిజంగా ఎంత బాగు చేస్తున్నారు వీళ్ళు అన్నట్టుగానే ఉంటాయి. ప్రియులారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ప్రభువారు
చెప్పకనే చెప్తున్న అద్భుతమైన మాట ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనము మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడి కాడు. మరి దావీదు నటన ఎంతవరకు దారి తీస్తుందంటే, అందరి ముందు మరి యుద్ధ రంగంలో భర్తను కోల్పోయింది పాపం. ఈమెకి తోడెవరు, ఈమెకి ఎవరు తోడు, ఈమెను ఎవరు ఆదరిస్తారు, ఈమెకి ఎవరు చూసుకుంటారు, మరి అట్లాంటిది నేను ఆదరిస్తున్నాను అనే విధంగా దగ్గరకు తీసుకొని ప్రేమించినట్టుగా నటిస్తూ, ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మన రాజు ఎంత గొప్పోడు, ఎంత మంచివాడు. మరి భర్తను కోల్పోతే ఇంక అంతటితో కానుకలిచ్చి వదిలేసుకోకుండా ఆమె చనిపోయేంత వరకు కూడా పోషించాలనుకుంటున్నాడు. నిజంగా ఇటువంటి రాజు మన దేశానికి, మన రాజ్యానికి ఉండవలసిన వాడే అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడు కూడా మనం చేసే పనులు, మన క్రియలు ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు మెచ్చుకునేటట్టుగా ఉండాలి. గట్టిగా చెప్తారా? మనం చేసే పనులు ఎదుటివారు మెచ్చుకోవాలి కానీ మనం ఎప్పుడు అనుకోకూడదు ఎదుటివారి ముందు మనం కష్టపడినట్టుగా, ఎదుటివారి ముందుగా మనం ప్రయాసపడినట్టుగా, ఎదుటివారి ముందు మనము చేసే పని ఉన్నట్టుగా మనం ఉండకూడదు. మన దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఒక చక్కని మాట ఇర్మియా గ్రంథములో రాశాడు. 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయములో 24వ వచనాన్ని మాత్రము మనము చదువుకుందాం ప్రియులారా. ఏమండి, మనము అతిశయించేది ఎవరిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవా నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో చక్కగా రాసిన మాట. నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమిటి దీని అర్థం అంటే ప్రియులారా, పరిశీలిస్తున్నాడు. ఒక వ్యక్తిని మనము పరిశీలించినప్పుడు ఆ వ్యక్తిలో మంచేదో చెడేదో తెలిసిపోయింది. ఒక వస్తువును మనం పరిశీలించి తీసుకుంటాం, జాగ్రత్తగా ఉందా లేదా అని. 1కి 2 సార్లు దాన్ని చెకప్ చేసుకొని ఇది సరైందా కాదా అని మనం చూస్తాం. మరి కంపెనీది చూసుకుంటాం, ఇది చక్కగా వర్క్ చేస్తుందా లేదని చూసుకుంటాం. ప్రియులారా, మరి ఒక వస్తువు విషయంలో, ఒక జంతువు విషయంలో, ఒక పక్షి విషయంలో, ఒక కూరగాయల విషయంలో, లేకపోతే ఏదైనా సరే నువ్వు ఏది తీసుకున్నా కానీ 1కి 2 సార్లు చెక్ చేసుకొని పరిశీలించి తీసుకుంటావు. ఎందుకు అంటే మంచిది ఉండాలని. తప్పు లేదు అందులో. ప్రభువారు కూడా సెలవిస్తున్నాడు, భూమి మీద ఈ యొక్క వ్యక్తులను ఆయన పరిశీలించిన తర్వాత ఆయన అతిశయిస్తాడంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు పరిశీలించిన తర్వాత, ఎందుకంటే ఒక్కోసారి మనము ఒక వ్యక్తిని చూడగానే చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు ఇతను అని అనుకుంటాం. ఈరోజు పెళ్లిలో కూడా చాలా మంది మోసపోతా ఉన్నారు.
చూసినప్పుడు చాలా చక్కగా అందంగా కనపడతా ఉంటారు. తర్వాత అతనికి ఉండే అలవాట్లు, తర్వాత అతను చేసే పనులు చాలా తప్పుడుగా ఉంటాయి పిల్లరా. ఈరోజు చాలా కుటుంబాలు ఇలాగూ బాధపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అతను చూడడానికి చాలా అందముగా, చాలా చక్కగా, మంచివాడిగా, మెత్తగా, శుతిమెత్తంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. కానీ దేవుడు అణువణువున పరిశీలిస్తే ఆ అణువణువున పరిశీలనలో అతని జీవితం ఏదో బయటకు వచ్చింది. అణువణువున పరిశీలనలో అతనికి అర్థమైపోయింది. ఈరోజు చాలా మంది మోసపోతున్నారు. ఎన్నో కుటుంబాలు చూస్తున్నాను నేను, ఎన్నో సంసార జీవితాలను చూస్తున్నాం. పాపం పెళ్ళయిందని సంతోషమే కానీ ఏడ్చే కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే నాకు తెలిసి పెళ్లి కాని వాళ్ళే బెటర్ అనిపించింది. వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు పెళ్ళైన ఒక 10 లేదా 5 నెల అంతేనండి ఏడుస్తున్న రోజులు కూడా ఉన్నాయి. దుఃఖపడుతున్న రోజులు ఉన్నాయి, కన్నీళ్లు గారుస్తున్న రోజులు ఉన్నాయి, వేదన పడుతున్న రోజులు ఉన్నాయి. నేను తెలియక మోసపోయినన్న వారు కూడా చాలా మంది ఉన్నారు పిల్లరా. అందుకే దేవుడు ఎలాంటి వ్యక్తిని సిద్ధపరుస్తాడు, దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు, దేవుడు ఎవరిని చూసి ఆనందిస్తాడు, దేవుడు ఎవరి విషయంలో సంతోషిస్తాడు. ఒకసారి మరలా చదువుతారా? 24వ వచనం. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి నాయనా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించుతున్న యెహోవానైన నేను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టే అతిశయింపవలెను. గట్టిగా చెప్పండి. నిజంగా మీరు దేవుని తెలుసుకుంటున్నారా? దేవుని గ్రహిస్తున్నారా? దేవునిలో మనం అతిశయిస్తున్నప్పుడు దేవుని తెలుసుకోవాలి పిల్లరా. అవసరం లేదు. మన దేవుడు న్యాయవంతుడు. గట్టిగా చెప్పండి. ఆయన్ని పరిశీలన చేసి చూడండి, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో. ఆయన పరిశీలన చేసే దేవుడండి. మనల్ని పరిశీలించి మెచ్చుకుంటాడు. చూసి మనము కూడా ఆయన్ని పరిశీలన చేసి ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎందుకు ఈయన్ని ఆరాధించాలి? ఎందుకు ఈయన దగ్గరికి వెళ్ళాలి? ఎందుకు ఈయన్ని స్తుతించుకోవాలి? ఎందుకు ఈయన్ని మహింపరచాలి? ఎందుకు ఈయన దగ్గర ఏమిటి గురించి పరిశీలన చేయండి అని వాక్యం కూడా చెబుతుంది. ఆయన పరిశీలించేవాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. మనల్ని చూడటం కాదు, మనము కూడా ఆయన్ని చూడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా ఆయన గొప్పవాడనేది గుర్తించాలి ప్రియులరా. నీవు దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోకపోతే ఆయన్ని స్తుతించలేవు, ఆయన్ని ఆరాధించలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, 34వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. 34వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఉత్తముడు అంటే అర్థం ఏంటి? ఉన్న వారిలో కల్లా మంచి గొప్ప ఉన్నతమైన స్థితి కలిగిన వాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీరు తెలుసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం తెలుసుకోవాలి. మనల్ని గ్రహించే దేవుడైన, మనల్ని పరిశీలించే దేవుడైన. కాబట్టి మనము ఎవరి మీద మనస్సు పెట్టుకుంటున్నాం? ఈరోజు మనిషి దేని మీద మనసు పెట్టుకుంటున్నాడు? దేవునికి తెలియదు అనుకుంటున్నాడు కొంతమంది. ఆయనకేం తెలుసు పాపం? ఆయనకేం తెలుసు? ఆయన సరిగ్గా చూడడేమో. నీ గురించి, నా గురించి మొత్తం ఆయన తెలుసు. గట్టిగా చెప్పండి. మనందరి గురించి ఆయన తెలుసు అండి. ఆయన తెలియదంటే ఏమీ లేదు. సమస్తం ఎరిగిన వాడు ఆయన. అందుకే
ఇందాక చదివిన భాగంలో ఆ స్త్రీ సత్యమే గట్టిగా హల్లెలూయా చెప్పండి. 12 గంటల అప్పుడు వచ్చింది. అప్పట్లో బావిలు ఉండేవి, బావిలో నీళ్లు చేదుకోవాలి. మరి కుడేరులో బావిలు ఉండేవో లేదో నాకు తెలియదు. బావిల్లో నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళు. కొన్ని బావులు ఊరు బయట ఉంటాయి, కొన్ని బావులు ఊరిలో ఉంటాయి. కొన్ని బావిలు ఊరి బయట ఎందుకు ఉంటాయి అంటే మంచినీళ్ళు అక్కడ దొరుకుతాయి. సో ఈ తల్లి పోయి బావి కాడికి పోయింది, నీళ్లు చేదుకుంటుంది. నీళ్లు తెచ్చుకునే టైంలో యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు వారు అక్కడ ఉండి, అమ్మా కొంచెం దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తావా అంటే, అయ్యా మీరు యూదులు, నేను సమరయుల్ని, అంటే నీదొక జాతి నాదొక జాతి, మేమిస్తే మీరు నీళ్లు తాగుతారా అని అడిగింది. ప్రియులారా, వెంటనే ప్రభువారు అన్నారు, నీళ్ళకి దానికి ఆటంకం ఏముంది, అందరు తెచ్చుకుంటారు అది నీళ్లు. కానీ నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే నేను మరలా తప్పికుంటానమ్మా, నేను కానీ ఇచ్చానా ఇక నీకు దప్పికే ఉండదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా, అంత బాగుంటాయి ఆ నీళ్లు, నాకు ఇచ్చే, నేను ఇక్కడికి ఇంత దూరం ఏడొచ్చేని అనందామా ఉండి ఉండలేక. మరి ఎగతాళిగా అన్నదో సంతోషంగా అందో మొత్తానికి అంది. ఎగతాళిగా అన్నట్టు కాదులే, ఆ నీళ్లు నాకు ఇయ్యి, ఇంత దూరం నేను ఏడొచ్చాను అన్నట్టుగా మాట్లాడింది. ప్రభువారు అంటాడు, నేను నీకు నీళ్లు ఇవ్వాలంటే నీ పెనిమిడి తీసుకొని రా అంటాడు. అసలు నీళ్ళకి పెనిమిడికి సంబంధం ఏంది? పెనిమిటి అంటే మీరేమంటారు? పెనిమిటి అంటారా? మరి ఏమంటారు? మొగుడు అంటారు అనుకుంటా మీరు, మీ భాష అది. లేకపోతే ఆ పదం కూడా బాగలేదు, నాకు నచ్చలేదు, భర్త అంటారు. ఓకే, కొంచెం భర్త అంటే గౌరవ పదంగా ఉంది. భర్త. పెనిమిటి అంటే ఆంధ్ర పదం, ఆంధ్రాలో పెనిమిటి అంటారు. కోస్తా ఆంధ్ర అంతా కలిసి మా పెనిమిటి, నా పెనిమిటి వెళ్ళాడు అంటారు. పెనిమిటి అంటే భర్త. పోయి నీ పెనిమిటిని అంటే నీ భర్తను తీసుకొని రా అన్నాడు. అసలు నాకు అర్థం కాల, నీళ్ళకి పెనిమిటికి ఏమి సంబంధం? నీళ్ళు ఇచ్చేవాడు నీళ్ళు ఇవ్వాలా, లేకపోతే ఇవ్వనని అనాలా? కానీ నీ భర్తను తీసుకొని రా అంటాడేంటి? ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా నువ్వు పాపములో ఉంటూ నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడ్డావు. నోరు లేదు మీకు, నోరుంటే గట్టిగా చెప్పొచ్చుగా. నువ్వు పొరపాటులో ఉండి పాపములో ఉండి నన్ను దీవించు ప్రభు అంటే దీవించడు. అందుకని ఇప్పుడు ఈమె చేస్తున్న తప్పులన్నీ ప్రభువుకు తెలుసు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈమె చేస్తున్న పొరపాట్లన్నీ ప్రభువుకి తెలుసు. ఎంతమంది అంట పెనిమిట్లు? ఆ మాట వింటే స్త్రీలకు భలే కోపం వచ్చిద్దేమో కానీ నాకు తెలీదు. ఈ మాట అంటే మీకు రోషం రావచ్చేమో నాకు తెలీదు. ఈ మాట అంటే మీకు గుండెల్లో పిండేసిద్దేమో తెలియదు నాకు. ఇలాగూ నేను మాట్లాడుతున్నానని మరోలా భావించబాకండి. నీకు ఉండాల్సింది ఒకటే ఒక పెనిమిటి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పానని బాధపడినా పర్లేదు, కానీ అసలు ప్రభువు వారు ఎంత కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడంటే ఒకటే మాట అన్నాడు, అమ్మా నీకు 5 అన్నాడు. నేను నవ్వుతో చెప్పిన, ఆయన అన్నాడు నీకు 5 ఉన్నాడు. ఎట్ట కనపడుతున్నా నీ కంటికి అని అంటారు మీరైతే. మనమైతే ఏమంటాం, చేసే పొరపాటు చేస్తూనే, చేసే తప్పు చేస్తూనే తెలియనట్టుగా ఎట్ట కనపడుతున్నా నీ కంటికి, మా వంశం ఏంది, మాదేమనుకుంటున్నావు,
అసలు మేము ఎట్లా బతికేవాళ్ళం తెలుసా అన్నట్టు ఇంకా తాట తీసేవాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ మాటలు అంటే ఇంక అయిపోయేదే. ఎందుకంటే నిజం చెబితే కోపం ఎవరికైనా, నిజం చెబితే ఎవరికైనా ఇబ్బందే, నిజం చెబితే ఎవరికైనా సమస్యగా ఉంటుంది. కాబట్టి ప్రభువు ఆమె అంతరంగాన్ని తెలిసిన వాడు గనుక మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా ఇప్పుడు భాష? మీరు అనొచ్చు, అయ్యా ఒక్క ఆమె 5గురితో ఎలా ఉందయ్యా మీరు అడగొచ్చు. ఒక్క ఆమె 5గురితో ఎలా సంసారం చేస్తుందయ్యా అంటే, ప్రియులారా, మన ఆత్మీయ స్థితిలో కూడా మనం అనుకుంటాం నిజంగా మనము దేవునితో ఉన్నామని మనం అనుకుంటూ కూడా మనం రకరకాల కోణాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన ఆలోచనలు ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఆలోచనలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ముఖ్యంగా స్త్రీలు, యవ్వన స్త్రీలు కానీ యవ్వన పురుషులు కానీ జాగ్రత్త. మీరు ఎవరితో ఎలా ఉంటున్నారో ఏంటో అనేది నీవు ఒకవేళ అందరినీ మరుగు చేయొచ్చేమో కానీ నీ దేవుణ్ణి మరుగు చేయటం నీ వల్ల కాదు. నువ్వు అందరికీ కనపడకుండా ఉండొచ్చేమో కానీ నీ దేవుణ్ణి మాత్రం నువ్వు మరుగు చేయటం నీ చేత కాదు. గుర్తుపెట్టుకో. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రభువారు నీళ్లు ఇవ్వకుండా నీళ్ళకి ఈ పెనిమిటికి లింక్ ఏంటి? కుండ తెచ్చావా అని అడగాల, లేకపోతే బిందె తెచ్చావా అని అడగాల, నువ్వేం తెచ్చావో అని అడగాల. అడగాల్సింది పోయి అడగకుండా ఈ నీళ్లు కావాలంటే నీ భర్త కావాలి అని అడుగుతున్నాడు. ఈ నీళ్ళకి ఈ భర్తకి సంబంధం ఏంటి? దావీదు కూడా ఎలా ఉన్నాడు? దావీదు కూడా చాలా తెలివిగా ఆదరిస్తున్నట్టుగా, నేను ఈ కుటుంబాన్ని నేను ఆదుకుంటున్నాను అన్నట్టుగా దగ్గరగా తీసుకున్నట్టు చూస్తున్నాం. ఈ కుటుంబాన్ని నేను ఆదుకుంటున్నాను ఎందుకంటే ఈమె భర్తను కోల్పోయింది. యుద్ధ రంగంలో పాపం మరి ఉరియా చనిపోయాడు. ఉరియా చనిపోయిన తర్వాత ఇంకెవరు దిక్కు? అసలే ఏమో గర్భవతి. గర్భవతి సమాజానికి ఏమని తెలియజేశాడంటే ఉరియా వల్ల గర్భవతి అయింది అన్నట్టుగా చూపిస్తా ఉన్నాడు. రెండవది జాలి పడుతున్నట్టుగా చూపిస్తా ఉన్నాడు. నేనే ఈమెను పోషిస్తున్నానన్నట్టుగా చూపిస్తున్నాడు. నేనే ఈమెకి పోషణ కర్తని, ఈరోజు నుంచి మరి నా భార్యగా ఉంటుంది ఈమె అని దగ్గరికి అంతఃపురంలో తెచ్చుకుంటున్నాడు. ఈ రోజు నుంచి ఇక నా దగ్గరే ఉంటుంది ఈమె, ఎందుకంటే భర్త లేడు, ఇంకా నేనే చూసుకుంటాను ఏమని అన్నట్టుగా దగ్గరికి తీసుకున్నాడు. ఇదంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసా? మనుషులకైతే ఏం తెలుసు? పై రూపము చూస్తాం, పై రూపము చూస్తాం, పై ఆలోచన చూస్తాం. మనుషులు పై రూపాన్ని, పై ఆలోచన మాత్రమే చూడగలుగుతాం. ప్రియులారా, పైన మనము ఇప్పుడు నేను చూడొచ్చు, మీరు మంచివాడని మీరు నా మీద అందరూ ముద్ర వేయచ్చు. నేను మంచివాడిని అని మీరు అందరూ కూడా ముద్ర వేయచ్చు. నా అణువణువున పరిశీలించే దేవుని దృష్టిలో నేను ఎలా ఉండాలి? ప్రైజ్ లార్డ్. అదేదో ఈ మధ్య కాలంలో పాట ఉంది, అణువంత పాపమైన నన్ను వంటని నీ వంటి పరిశుద్ధత నాకీయవా ప్రభువా నాకీయవా అని ఆ మంచి పాట ఒకటి ఉంది, చక్కగా బాగుంది ఆ పాట. ఈసారి ఇప్పుడు ఆయన నేర్చుకుని పాడదాం. ప్రభునందు పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి, మనము ఎందుకు ఇక్కడ ఆశీర్వాదము ఆగిపోయింది అనంటే నీ ఆశీర్వాదానికి ఇక్కడ లోపానికి చాలా లింక్ ఉంది. అందుకనే ఆమెతో ప్రభువారు చెప్తున్నారు, నేను అక్కడ ఇక్కడ మిక్స్ చేసి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. అక్కడ ఎక్కడంటే ఇటు ఉరియా జీవితంలో ఉన్న సంఘటన గురించి చెప్తున్నాను, ఇటు మరి సమరయ స్త్రీ గురించి చెప్తున్నాను. కాబట్టి మీరు రెండింటిని కంపేర్ చేసినప్పుడు అర్థం చేసుకోండి.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమయ్యేటట్టుగా చెప్తానికి ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ తల్లి కోపపడలేదు. ఈరోజు నువ్వు నేను కోపపడతామేమో నాకు తెలియదు. నువ్వు నేను ఖచ్చితంగా కోపపడతాం. మీలో ఎవరినైనా అమ్మాయి అంటారు కదా, మీరు పాప అంటారు కదా, కొంచెం నీ ప్రవర్తన మార్చుకో, ఏదో తేడా వస్తుంది అన్నాను అనుకో, ఎట్లా ఉంటుంది? నాలో ఏం చూసావు చెప్పు అంటావే. అసలు నాలో ఏమి గమనించావు చెప్పు. అట్టన్న క్వశ్చన్ అయిపోయినా, అంత పెద్ద ప్రశ్న అయిపోయినా కనీసం ఏం చేస్తావు తెలుసా? రేపు వారం ఆబ్సెంట్ పెడతావు. ఎందుకు ఆబ్సెంట్? అంత పెద్ద మాట అన్నాడు ఏంటికో, అంత పెద్ద పదం వాడేటేంటి ఈయన, అంత పెద్ద పదం వాడటానికి గల ఏంటి? అమ్మో కదా. అందుకే ఇప్పుడు ఏ పాస్టర్ సాహసించి ఏమనడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పరు. ఏ పాస్టర్ సాహసించి ఏమనడు. మరి ముఖ్యంగా పర్సనల్ విషయంలో అస్సలు మాట్లాడరు. పర్సనల్కి సంబంధించిన విషయాల్లో అస్సలు మాట్లాడటానికే లేదు. ఎందుకంటే ఏమైందో ఫీల్. కానీ యేసు ప్రభు వారు ఏ మ్యాటర్ ఎత్తాడు ఇంగ్లీష్లో? దీనిలో చెప్పండి. పర్సనల్ విషయమేనా ఇది? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది పర్సనల్ విషయమేనా కదా? ఎస్. ఆమె కూడా అనాల్సిందే, నేను ఎంతమందితో ఉంటే నీకేమే, నీళ్ళు ఇస్తే ఈ లేతలేదమ్మా అనుకో, ఏంటిది అనాల్సింది. నేను ఎంతమందితో ఉంటే నీకేమయ్యా, నువ్వు నీళ్ళు ఇస్తే ఈ లేత లేదు అని అనాల్సింది. బా, నేను ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నాను పదే అంటే, ఆశీర్వాదపు జల్లు నీ మీద కురవాలంటే లోపల శుభ్రంగా ఉండాలా. గట్టిగా చెప్పండి. ఆశీర్వాదపు జల్లుతో నువ్వు నింపబడాలంటే లోపల క్లీన్గా ఉండాల. మురికి నీళ్ళల్లో మంచినీళ్ళు పోస్తే బాగుంటుందా? ఓ బాటిల్ ఉంది, బాటిల్లో లాస్ట్లో కొద్దిగా మురికి నీళ్ళు ఉన్నాయి, పర్లేదు అని చెప్పేసి మంచినీళ్ళు పోస్తామా? బాటిల్లో కొంచెం మురికి, జస్ట్ లాస్ట్లో ఎక్కడో కొంచెం ఉంది, దాంట్లో నీళ్లు నింపుకుంటావా? అందుకే ప్రభువారు ఆశీర్వాదాన్ని అలాగూ నింపటం ఆయనకి ఇష్టం లేదు. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదాన్ని అలాగే ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు. బిడ్డ, నువ్వు ఎవరైతే ఏంలే, నీకేం నో ప్రాబ్లం, పర్లేదా, సరే నేను దీవిస్తున్నాను అది ఇదని అనలా. నేను నీళ్ళు ఇవ్వాలంటే అది కూడా జీవ సంబంధమైన నీళ్లు, ఆశీర్వాద సంబంధమైన నీళ్లు, ఆ కుటుంబానికి దీవెన కలిగించే నీళ్లు, ఆ కుటుంబములో వెలిగించే నీళ్లు, ఆ కుటుంబం ఇక బతుకులో ఎప్పుడు చీకటికి పోని నీళ్లు దేవుడు ఇవ్వాలంటే ఒకటి అడిగాడు. బిడ్డ, నీకు సత్యం చెప్తున్నా నేను, విను. ప్రైజ్ లార్డ్. 5 ఉన్నారు బిడ్డ నీతో, కళ్ళంటి నీళ్లు తిరగాల్సిందే బిడ్డ. ప్రైజ్ లార్డ్. 5 ఉన్నారంటే ఎట్టా బాధేసిందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గుండె కోత ఒకసారి ఆలోచన చేయండి. ఆమె కూడా కోప్పడలా. ఎవరైనా మనల్ని పాపాన్ని ఖండిస్తే కోప్పడబాకండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కోప్పడద్దు. నువ్వు కోప్పడ్డావంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, నీ దీవెన నువ్వు పోగొట్టుకుంటావు, నీ మేలు నువ్వు పోగొట్టుకుంటావు. ఆమె ఏమన్నదో తెలుసా? బైబిల్లో ఉన్నట్టు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం
16వ వచనం కాని చదువుకుందాం. యేసును వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. నోరున్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు నిజంగా మంచి సేవకుడు అయ్యా అని చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పు. నీకు గాయం రేపాడంటే అర్థం ఏంటంటే, నీకు గాయము, నీలో ఉన్న ఆ చీకటనంతా తీసేస్తున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న ఆ గాయము, ఎప్పుడైనా చూసుకోండి, గాయము పైన కట్టు కడితే ఉపయోగము లేదు. లోపల చీమ పట్టుతుంది, లోపల కుళ్ళిపోతుంది. లోపల చీమితో కుళ్ళుతో నువ్వు పైన నొప్పి కోసమే టాబ్లెట్లు వేసుకుంటున్నావు. పైన నొప్పి కోసమే, ఆ నొప్పి తగ్గడానికి కోసమే టాబ్లెట్లు యూజ్ చేస్తున్నావు, ఇండిషన్ నేర్చుకుంటున్నావు. అది లోపల కొరక తినిద్ది. అది లోపల మనిషిని పీడిస్తా ఉండిద్ది. అది లోపలికి వెళ్ళిపోతా ఉండిద్ది. అందుకని మీరు ఎప్పుడైనా మాధురి హాస్పిటల్కి పోయావు కదా, నువ్వు పోయావు కదమ్మా మాధురి హాస్పిటల్, ఒకసారి అక్కని తీసుకెళ్ళాను. నువ్వు కృపారాజ్యం అక్క, నువ్వు పోయావు కదా హాస్పిటల్లో. ఆయన డాక్టర్ ఏం చేస్తాడో తెలుసు. ఆయన చూస్తే మనం అందరం ఏడుస్తాం. నాకైతే కళ్ళం నీళ్ళు తిరుగుతుంది. ఆయన ఏం చేస్తాడో తెలుసా? కూర్చోబెట్టి, ఏ నగేష్ బాగున్నావా అంటాడు, చెయ్యి లోపల పెడతానే ఉంటాడు. ఆ పేషెంట్ అమ్మా అయ్యా అయ్యా అంటూ ఉంటాడు. అట్ట కాదు, పొలం పోయినవా లేదా అంటాడు. పండిందా పంట అంటాడు. మొత్తం లోపల ఉన్న డస్ట్ అంతా చేతులు లాగేస్తాడు. ఇతను అమ్మ అయ్యా అయ్యా ఏదేదో అంటూ ఉంటాడు. అతని పని అతను చేస్తూ ఉంటాడు. ఎందుకు? లోపల ఉన్న డస్ట్ అంతా తీస్తే, ఆ మురికంతా పోతే అప్పుడు కండ పెరిగి ఆ గాయం పూర్తిగా నయమైపోద్ది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువారు లోపలికి వెళ్ళిపోయాడండి. ఏమండి, మా జీవితంలో విషయాలు మీకెందుకు సార్ అని అడుగుతున్నారేమో. మా పర్సనల్ మ్యాటర్లు మీకెందుకు సార్ అని అడుగుతున్నారేమో. నేనేదైనా సమస్య ఉంటే వెంటనే సింపుల్గా మాట్లాడి వదిలేయటం నాకు ఇష్టం ఉండదు. అసలు విషయం ఏంటో, ఆ జరిగిన పరిస్థితులు ఏందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఆడ లోపం ఏముందో లోపాన్ని సరిచేయాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇప్పుడు మనకు వచ్చిన తంటే ఇది. మనకు వచ్చిన తంటే ఏంటంటే, మనకెందుకు సార్, మనకెందుకు అన్నాలే అనిపోయింది దారిని పోయే కంప అన్నట్టుగా మనం అనుకుంటాం. మనకెందుకు వచ్చిందన్న ఇది అనుకుంటా ఉంటాం. యేసు ప్రభు వారు మనకెందుకు అనుకుంటే, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేవాడు కాదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకెందుకు అనుకుంటే ఆయన రక్తం కార్చేవాడు కాదు. నాకెందుకంటే దెబ్బలు తినేవాడు కాదు. నాకెందుకు అంటే మన కోసం ఉమ్మేయించుకునేవాడు కాదు. నాకెందుకు అనుకోవాలి ఆయన, ఇది నాది అని భావించాడు. కాబట్టి వాక్యం ఇచ్చిన బిడ్డలారా, ఏదైనా సరే లోపల నుంచి సరి చేసుకొని రావాలా. సరే, ఇక్కడే ఇట్లా ఆగుతున్నాను, దీన్ని ఈ మ్యాటర్ ఇక్కడ పెట్టి ఆయన దగ్గరికి పోదాం. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి పోదాం. దావీదు గురించి ఎందుకు చెప్పాలంటే, దావీదు కూడా పాపం నెలకొండ సైలెంట్గా ఉంటున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పడానికి నాకు టైం లేదు కనుక ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాను. ఈ తల్లి ఏది, బెత్షెబా గర్భవతి అయింది. అసలు మ్యాటర్ అంతా ఇదే కదా, గర్భవతి కోసమే కదా మ్యాటర్ అంతా. ఆమె గర్భవతి అయింది. ఈ గర్భము నా మీద వేసుకోకూడదని దావీదు ప్లాన్. నా మీద వేసుకోకూడదు, ఈ తప్పు నా మీద వేసుకోకూడదు అని పాపం చేశాడు. ఏదేదో చేశాడు. ఉరియాని తీసుకొచ్చాడు, చంపించేశాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ గర్భము ధరించిన బిడ్డ ఎవరి ద్వారా గర్భం ధరించింది? దావీదు ద్వారా. ఈ దావీదు ఏం చేశాడంటే, బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు ఆదరిస్తున్నాడు కదా పాపం, దగ్గరకు తీసుకుని ఆదరిస్తున్నాడు. బాగా ఆదరిస్తున్నప్పుడు ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఇంకొక పొరపాటు చేస్తున్నాడు. అదేంటో చెప్పనా?
ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ బిడ్డ బతకాలని ఉపవాసం ఉంటున్నాడు. ఈ బిడ్డ బతకాలని ఏం చేస్తున్నాడు? ఉపవాసం. అంటే దేవుడు ఉపవాసం ఉంటే శరీరానికి అన్నం పంపించుకోకుండా, నీళ్లు దాక్కుండా, ఏం తీసుకోకుండా ఉంటే దేవుడు కరుణిస్తాడేమో, కరుణించి ఆ బిడ్డను బతికిస్తాడేమని ఈయన ఆలోచన. దీన్ని ఎలా భావించుకోవచ్చో చెప్పనా? మనలో పాప సంబంధమైన క్రియలు పెట్టుకొని నువ్వు ఉపవాసం ఉంటే నీకు నిష్ప్రయోజనం. నీకు నిష్ప్రయోజనం. పాప సంబంధమైన క్రియల లోపలుండి నేను ఉపవాసం ఉన్నాను అంటే మనకి నిష్ప్రయోజనం. ఏది ప్రయోజనం? ఉపవాసం ఉంటున్నావు, మంచిదే, తప్పులేదు. ఉపవాసం ఉంటున్న నీవు, నేను మన యొక్క పాప సంబంధమైన క్రియలు దూరం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకీ దావీదు ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నాడు? ఈ పాపం బతకటాని కోసం ఉపవాసం ఉంటున్నాడు. ఒక రోజు అయింది ఉపవాసం, బిడ్డకి ఏం మార్పు లేదు. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది. నాకు తెలియక అడుగుతా, ఇలాగూ భక్తి ఎన్ని రోజులు చేస్తావు? ఇలాగూ భక్తి ఎన్ని రోజులు కొనసాగిస్తావు? మనం ఇలాగూ భక్తినే కొనసాగిస్తూ ఉంటే పాపమేమో లోపల ఉంది, మరి భక్తి కొనసాగిస్తూ ఉంటే ఏమి ప్రయోజనము, ఏమి ఉపయోగం, ఏ రకంగా మనకు మేలు? అసలు నాకేంది, మీరందరూ ఇక్కడికి వచ్చారు కదమ్మా, పనులు మానుకున్నారు, ఏమండి, ఏదన్నా ఊరికి వెళ్ళాలంటే అది మానుకున్నారు, లేకపోతే ఏదన్నా ఫంక్షన్ ఏదన్నా కానీ సంథింగ్ మీకున్న పనులన్నీ పక్కన పెట్టేసుకొని ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడపాలని వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆశీర్వాదం అన్న పొందుకోవాలి, మేలు పొందుకోవాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అందుకోసమే కదా వచ్చేది మనం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకు? ఆయన సన్నిధిలోకి వెళ్ళి, ఇప్పుడు ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని గడిపి ప్రార్థన చేసి, ఇప్పుడు బాబు బెంగళూరు నుంచి వచ్చాడు, కొంతమంది ముద్దలాపురం నుంచి, కరుట్లపల్లి నుంచి, పూడేరు నుంచి, ఇలాగ రకరకాల ఊర్ల నుంచి వచ్చారు, సంతోషం వచ్చారు. మీరు అంత దూరం నుంచి ప్రయాసపడి ఇంత దూరం ఇక్కడికొచ్చి కూర్చొని మేలు పొందకుండా పోతే మీకు ఎలా అనిపించింది? ఒక ఆశీర్వాదము తీసుకోకుండా పోతే మీకు ఎలా అనిపించింది? ఏమంటారు తెలుసా? మనం బయట ఏమంటాం తెలుసా? ఏందో నన్న చర్చికి రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నాను, ప్రార్థనకి వెళ్తూనే ఉన్నాను, దేవుని సన్నిధిలో గడుపుతానే ఉన్నాను, నాకు వచ్చేదంటే దశంభాగం ఇస్తూనే ఉన్నాను, దేవుని పాదాల దగ్గర గడుపుతానే ఉన్నాను, ఏంటో అర్థం కావట్లేదు, మేలే కనపట్లేదు. వై? ఎందుకు? కారణం ఏంటి? ఏమిటి? అది గుర్తిస్తున్నారా? దావీదులాగే మనం కూడా భక్తి చేస్తున్నామేమో నాకు తెలియదు. ఫస్ట్ రోజు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు. అక్కడున్న పని వాళ్ళందరూ అనుకుంటున్నారు అయ్యగారే ఉపవాసం ఉన్నాడు, అమ్మో అని అనుకుంటున్నారు. 2వ రోజు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు. అమ్మో అయ్యగారు 2వ రోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. 3వ రోజు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు. అయ్యగారు 3వ రోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. వామ్మో ఈ భక్తి మామూలు భక్తి కాదు. 4వ రోజు ఉపవాసం. అమ్మో 4 రోజులు బట్టి ఏం తినలేదు అయ్యగారు. మనం కూడా అంతే కదా, 4 రోజులు బట్టి ఏం తినలేదు అన్నా, నా కోసం ప్రార్థన చేయండి అన్న. 4 రోజులు బట్టి ఏం తీసుకోలేదన్నా, ప్రార్థన చేయండి అన్నా. అసలు 4 రోజులంటే ఏదో సాధించామన్నట్టుగా ఉంటాము. 5 రోజులు ఉపవాసం, ఏం తీసుకోలా. అసలు పని వాళ్ళకి మైండ్ పోతుంది, అయ్యగారేంటి, రాజుగారేంటి, ఉపవాసం అంటే ఏంటి. 5వ రోజులు అయిందండి. 6వ రోజు ఉపవాసం. 7వ రోజు ఉపవాసం ముగిసే లోపు బిడ్డ చచ్చిపోయింది. ఎవరి కోసం ఉంటున్నాడు ఉపవాసం? చెప్పాలి. ఎవరి కోసం ఉపవాసం? బిడ్డ కోసమే కదా. ఆ బిడ్డ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. వామ్మో, నువ్వు నేనైతే ఏమంటావు తెలుసా? ఏం మేలు చేశాడు దేవుడు చెప్పండి.
ఏం మేలు చేశాడో చెప్పు. అమ్మా తల్లి, ఏమంటావు నువ్వు నోరు తెరిచి? ఏం మేలు చేసి పెట్టాడు నాకు. కడుపు గాల్చుకున్నా, ఏమి తినకుండా ఉన్నా, అసలు నా శరీరాన్ని చంపుకున్నా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చాను, కూర్చున్నాను. ఏమిటి నాకు ప్రయోజనం? ఎస్, రియల్ గా ప్రజల ముందు కనపడేది అలాగే ఉంటుంది మన భక్తి కూడా. నా భక్తే కావచ్చు, మీ భక్తే కావచ్చు, మన అందరి భక్తే కావచ్చు, ప్రజల ముందు మనం మంచి భక్తులుగా కనపడవచ్చు. అందుకే ఇందాక చదివిచ్చాను, అణువణువున పరిశీలించే దేవుడులో నువ్వు అతిశయించాలంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అణువణువున పరిశీలించే దేవుడు ఆయన. గెలుస్తావా పరిశీలనలో? గెలుస్తావా? దావీదు ఓడిపోయాడు. 7 రోజుల తర్వాత ఇక పని వాళ్ళు అంటున్నారు, అయ్యా బిడ్డ చచ్చిపోయింది అయ్యా. అయ్యగారి తెలిస్తే ఏంది పరిస్థితి? అయ్యగారి తెలిస్తే ఏంది పరిస్థితి? వీళ్ళు గుసగుసలు ఆడుకుంటా ఉంటే దావీదుకి వినపడింది. దావీదు లేచి, ఏం జరిగింది? బిడ్డ చచ్చిపోయింది. అవునా, సరే సమాధి కార్యక్రమం పెట్టండి. సమాధి కార్యక్రమం చేసేసాడు. శుభ్రంగా స్నానం చేశాడు. నాకు భోజనం పెట్టండి అంటున్నాడు. ఏమంటున్నాడు? భోజనం పెడుతున్నప్పుడు ఆ పని వాళ్ళు ఉండి ఉండలేక ఒక మాట అన్నారు, అయ్యా బిడ్డ బాగలేనప్పుడేమో 7 రోజులు అన్నం నీళ్ళు మానేశావు. అసలు బిడ్డే చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు అని మేము అనుకున్నాము. బిడ్డ కోసం ఏడు దిగులు పెట్టుకొని చచ్చిపోతావు అనుకున్నాం. అట్లాంటిది బిడ్డ చచ్చిపోయిన వెంటనే భోంచేస్తున్నావు, ఏంది కథ అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, చచ్చిపోయిన బిడ్డ రాదుగా, నేను ఉపవాసం నేనేడు చచ్చేని. హల్లెలూయా చెప్పండి. నేను ఇట్లా చూసారా, ఇలాగ తెలివితేటలు ఎట్లా ఉపయోగిస్తున్నాడు. ఇదంతా దేవుడు చూసి 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 బిడ్డ చచ్చిపోయినా మనోడికి బుద్ధి రాలేదు. ఏదో ఒక నటన ఆడతానే ఉన్నాడు, ఏదో ఒక నటన ఆడి నటనలో చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని రకాల నటనలు ఆడే తెలిసి అర్థమైందా? ఒకటి, నెంబర్ 1, ఆ అమ్మాయి ఆ బెత్సబాని తీసుకొచ్చి గర్భవతి చేశాడు. అదొక నటన చేశాడు, అయిపోయింది. తప్పు, పాపం అక్కడ స్టార్ట్ అయింది. ఈ పాపాన్ని కప్పిపుచ్చడానికి కోసం ఉరియాని పిలిపించి ఉరియాకు ప్రేమగా నటిస్తూ మళ్ళీ ఇంటికి బొమ్మన్నాడు. ఇంటికి పోకపోతే తాగుడు అలవాటు నేర్పించి, ఏ అలవాటు నేర్పించి, పాస్టర్ గారు ఏమి నేర్పించాడు చెప్పండి, చెప్పాలి. సత్యమే చెప్పాలన్న వాళ్ళే సత్యం చెప్పరు, గుర్తుపెట్టుకోండి. ఈ తాగుడు అలవాటు నేర్పించింది ఉరియాకి ఎవరు? దావీదే. అసలు వాడికి తెలియదు పాపం. తెలియనోడికి తాగుడు అలవాటు నేర్పించి మరి తాగునట్టు నటించి ఒంటికాడి పంపంటే అది పోల పాపం ఉరియా. మళ్ళీ ఉరియాని యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఆడగ పంపించి, యుద్ధంలో ముమ్మరంగా జరుగుతున్నప్పుడు పెద్ద ఈరుడులాగా ముందు పెట్టండి చంపేస్తారని చెప్పేసి చంపేసిచ్చాడు. ఇప్పుడు ఆమె ఏడుస్తుంటే, బెత్సబా ఏడుతుంటే, ఏడవబాక, ఊరుకో ఏడవబాక అని చెప్పేసి ఆమెను ఓదారుస్తూ దగ్గరకు తీసుకొని, నేనున్నాను, నేను ధైర్యపరుస్తున్నాను, నేనున్నాను అన్నట్టుగా నటించి ఆ బిడ్డకు తండ్రి అయిపోయింది. ఎంత నటన! ఇదంతా అయిపోయింది. ఇప్పుడు బిడ్డ చచ్చిపోయిన తర్వాత బిడ్డ గురించి ఉపవాసం ఉన్నట్టు ఉండి, ఇదంతా క్రైస్తవ జీవితంలో మనదే, ఎవరిదో కాదు. క్రైస్తవ లోకంలో ఉన్న మనమే ఇంత నటనాడుతున్నాం. రోజుకొక నటన. వాక్యం వింటున్న బిడ్డ, నేను మిమ్మల్ని గాయపరుస్తున్నాను అనుకోండి, పర్లేదు, కానీ గాయము మాని ఆశీర్వదించబడాలి. నువ్వు గట్టిగా చెప్పండి, ఆశీర్వదించబడాలి. ఇప్పుడు దావీదుతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, బిడ్డ, నాతాను ప్రవక్త వచ్చాడు, నీలాంటి తెలియకల్లవాడు మహానుభావుడు ఎవరు లేరు. నువ్వు ఎంత తెలియకల్లాడు అంటే, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయ్యా, ఇంకొక ఆయనకి ఒకే ఒక గొర్రె ఉందయ్యా. ఈ 100 గొర్రెలైనా ఆ ఒక్క గొర్రె కావాలని పట్టుకున్నాడు. ఆ
ఆ 100 గొర్రెలతో తృప్తి చెందట్లేదు. ఆ ఒక్క గొర్రె కోసం ఆ యజమానుడిని చంపించి ఆ గొర్రెని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. ఏం చేద్దాం రాజా అన్నాడు. అట్టాటోడిని ఇమ్మీడియట్గా చంపేయాలన్నాడు. మరి నీ సంగతి ఏం చేయాలన్నాడు. నేనా? నాతాను ప్రవక్త సూటిగా మాట్లాడాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సూటిగా మాట్లాడాడు. నువ్వే రాజా, నువ్వే. ఇంకో విషయం కూడా చెప్తాను. నువ్వు చేసిన పన్నాగం, నువ్వు చేసిన నటన, నువ్వు చేసిన ఆ యొక్క ఎత్తులు, నువ్వు చేసిన ప్రతి నటన జీవితం నీ ఇంట్లోనే స్టార్ట్ కాబోతుంది. ఎస్, నీ ఇంటిలోనే నటన జీవితము, నటులు పుట్టబోతున్నారు. గుర్తుపెట్టుకో. నువ్వు ఏ రకంగా నటిస్తున్నావో, నువ్వు ఏ రకంగా పాపం చేసావో, నువ్వు ఏ రకంగా పాపములో తిరిగావో, సేమ్ నీ ఇంట్లో నుంచి వస్తారు. గుర్తుపెట్టుకో. యుద్ధము స్టార్ట్ అయింది, కత్తి దూరింది నీ ఇంట్లోకి. గుర్తుపెట్టుకో. గుండెలు పగిలిపోయినాయి దావీదుకి. ప్రైజ్ ది లార్డ్. నాతాను ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగా బద్దలు కొట్టేసినట్టు చెప్పేశాడు. అంతే. యేసుక్రీస్తు వారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. అమ్మా, నీకు 5 ఏమనుకుంటున్నావు? నిన్ను పొగడాలనో, నిన్ను ప్రేమించాలనో కాదు. నీకు 5. అందుకే నేను పెనిమిటిని తెమ్మన్నా, అందుకే నీ భర్తను తెమ్మన్నా. ఒక్కళ్ళు కూడా పెళ్లి చేసుకోలేదు నువ్వు. 5లో ఒక్కళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా నువ్వు 5 ఇది వాస్తవం. అందుకే నేను చెప్తున్నా రియల్గా. గుండె పగిలిపోయింది ఆమెకి. ప్రైజ్ ది లార్డ్. ఇంకెంతకంటే వాస్తవం ఏముంది? నా వాస్తవం అంతా చూపించాడు కదా, నా వాస్తవం అంతా కనబడుతుంది కదా, నా జీవితమే కనబడుతుంది కదా. ఏం చేసిందో తెలుసా తల్లి? ఎట్లా దీవించబడిందో తెలుసా? ఆ తల్లి దీవించబడటానికి ముఖ్య సూత్రం చెప్పనా? యోహాను రాసిన సువార్త. ఆమె జీవిత విధానం బాగుపడటానికి ముఖ్య సూత్రం ఏందో చెప్పనా? 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే సమస్తము తెలియజేసే దేవుడు మనకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సమస్తము తెలియజేస్తాడు ఆయన. మంచేదో, చెడేదో, ఇబ్బంది ఏదో, కష్టమేదో సమస్తం తెలియజేస్తాడు. నీకు ఏది మంచి చేయాలో దేవునికి తెలుసు. గుర్తుపెట్టుకో. నీకు ఏ రకంగా మేలు చేయాలో దేవునికి తెలుసు. నీకు నాకు తెలియపోవచ్చు. దేవుడు మేలు చేయడానికే ఇష్టపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకో. నీకు సమస్తమును చక్కపరచాలని, నీ పట్ల మేలు చేయాలని ఆయన ఉద్దేశం. అందుకే సమస్తాన్ని బోధిస్తున్నాడు ఆయన. ఆ తల్లి ఇంకా చేసిన పని 27వ వచనం. 28 చదువు. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి, చాలు. ఏం విడిచిపెట్టింది? పాపమనే కొండ. ఆ కొండ పేరేం పేరు? పాపమనే కొండ. ఆ పాపమనే కొండ విడిచిపెట్టింది అక్కడ. అందుకని ఆ బిడ్డ దీవించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ కొండ పేరేంది? పాపమనే కొండ. దీవించబడాలని కొందా? ఆశీర్వదించబడాలని ఉందా? దీవెనలోకి ఎదగాలనే ఉందా? గుర్తుపెట్టుకో. ఇదే నీకు అనుకూల సమయం. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు బలపరచబడతావు. ఆమె కుండ వదిలిపెట్టింది, నువ్వేం వదిలిపెడతావు? కుండ అక్కడే కళ్ళ మొదట యేసు ప్రభు వారి ఎదుట అట్నే పడేసేసి, ఇక నాకు ఈ కొండ వద్దయ్యా, ఈ 12 గంటల టైంలో వచ్చే ఈ రహస్య జీవితం నాకొద్దు, ఈ రహస్య నడవడిక నాకు ఇంకా లేదు అని కొండ పడేసేసింది. ఏమి విడిచిపెడతావు నువ్వు? అందుకే దేవుడు ఆ బిడ్డను దీవించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆశీర్వదించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దీవించబడింది ఆ తల్లి. గట్టిగా హల్లెలూయా చెప్పు. ఆశీర్వదించబడింది. గట్టిగా హల్లెలూయా చెప్పు.
కోపము తెచ్చుకోలేదు, కోపపడలేదు, అసూయ పడలేదు, ముఖము చిన్నబుచ్చుకోలేదు. వెంటనే అంది, నువ్వు ప్రవక్తవయ్యా అంది, మెస్సయ్యావు, నువ్వు గొప్ప దేవుడవు, నా బ్రతుకులోకి వచ్చావు అని చెప్పేసి అంది. ఈరోజు వాక్యం వింటున్నాను బిడ్డ, దేవుడు నీ బతుకులోకి, నీ జీవితంలోకి వచ్చి సమస్తాన్ని చక్క పెడతాడు. స్త్రీ ఉందంటే ఇల్లు చక్క పెట్టుకునేది, బట్టలు ఎక్కడ ఉండాలో బట్టలు పెట్టిద్ది, వస్తువులు ఎక్కడ ఉండాలో వస్తువులు పెట్టిద్ది, వంటగదిలో ఏముండాలో వంటగదిలో పెట్టిద్ది, బెడ్రూమ్లో ఏముండాలో బెడ్రూమ్లో పెట్టిద్ది, కిచెన్ గది మరి బాత్రూంలో ఏముండాలో బాత్రూమ్ కాడ పెట్టేసింది, బయట హాల్లో ఏముండాలో హాల్లో పెట్టేసింది. మొత్తం టోటల్గా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టిద్ది. ప్రభువారు కూడా మన జీవితాన్ని చక్కబెట్టడానికి వచ్చాడు. మన జీవితాలను చక్కబరచడానికి ఆయన ఉద్దేశం, మన జీవితాలను బాగు చేయాలని ఆయన ఉద్దేశం, మన జీవితాల్లోకి ఆయన వెలుగు నింపాలనే ఉద్దేశం. తల్ల వంచుతారా? ప్రార్థన చేద్దాం. ఆయనకి అప్పగిస్తావా నీ జీవితాన్ని? తల్ల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.